హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ వచ్చి కరేపాకు కారం. ఇగో ఎండుమిరపకాయలు వేగిపోయినాయండి. దాంట్లో పచ్చిపప్పు, మినప్పప్పు, జీలకర్ర కొంచెం వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో కరేపాకు పొద్దునే నీళ్ళల్లో జాడిచ్చేసి గుడ్డ మీద కొంచెం ఎండబెట్టాము. కొంచెమే వడిలిందండి ఫ్రెండ్స్. ఇదిగో ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాను. ఏగిపోయినాయండి గింజలన్నీ పర్ఫెక్ట్గా. అదిగో బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. చూడండి ఎండుమిరపకాయలు కూడా మంచి కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు ఈ వేరే గిన్నెలోకి తీసేసుకొని మనం కరేపాకు ఏం చేసుకుందాం. ఇదిగోండి తీసేసుకుంటున్నాం. మంచి కలర్ వచ్చేసినాయి చూడండి. ఇట్లా వేరే గిన్నెలోకి తీసేసుకొని మనం మళ్ళీ కరివేపాకు పట్టుకుందాము. చింతపండు దాంట్లో పెడితే మీకు తడి లేకుండా చక్కగా ఉమ్మగిల్లి నీట్గా వచ్చేస్తుంది. చూడండి బాగా వచ్చేసినాయి. ఇదిగోండి కరివేపాకు వేస్తున్నాము. చూడండి ఇలా కరివేపాకు కూడా ఏం చేసుకొని పొడి పొడిలాడేలాగా చేసుకుందాం అండి. తర్వాత మనం మిక్సీ పట్టుకుందాము. ఓకే ఫ్రెండ్, ఇదిగోండి మిక్సీ పట్టుకుందాం. మనం కరివేపాకు కారంకి మొత్తం జారులో వేసేసుకున్నాం. ఇప్పుడు తీసుకెళ్ళి మిక్సీ పడతానండి. తగినంత ఉప్పు వేసుకోండి. అదిగో అవి కొంచెం నలిగినాక మనం చిన్నులపై వేసుకుందామండి. ముందే వేసుకుంటే శుద్ధ గట్టిపోద్ది. ఇదిగోండి కారం మిక్సీ పట్టేస్తున్నాము. చూస్తున్నారు కదా. ఇదిగోండి కరివేపాకు కూడా చక్కగా ఏగిపోయింది. ఇదిగోండి కరివేపాకు కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాము. కారం చూడండి రెడీ అయిపోయింది. ఈ పొడి కూడా అయినాక రెండు కలిపి మళ్ళీ ఇదిగోండి చిన్నులపై జీలకర్ర వేసేసాము. ఒక్క తిప్పితే చాలండి అయిపోద్ది. అమ్మాయి అవలేదు ఫ్రెండ్స్. ఇదిగో తిప్పేసాము, చక్కగా అయిపోయింది. కారం చూడండి మంచి సువాసన ఎంత బాగుందోనండి. రోజు ఇది మనం ముందు ముద్దలో తిన్నామనుకోండి చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్